హలో నమస్తే, నేను మాధవ్. సిబిఐటి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు ఇది. ఇంజనీరింగ్ విద్యలో ఉన్నటువంటి హ్యాపీ డేస్ని శేఖర్ కమ్ముల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సినీ తెరపై చూపెట్ట కంటే ముందే సిబిఐటి చాలా సుపరిచితమైనటువంటి పేరు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన 100 కాలేజీల్లో 41 స్థానంలో నిలిచింది. అట్లే రాష్ట్ర స్థాయిలో గత 5 సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్స్ విభాగంలో నెంబర్ 1 స్థానంగా కొనసాగుతుంది. ఈరోజు మనం సిబిఐటి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ శ్రీ ఎన్ఎల్ఎన్ రెడ్డి గారితో ఉన్నాము. ఎన్ఎల్ఎన్ రెడ్డి గారితో మనం ఈరోజు ఇక్కడ సిబిఐటి ఇంత సక్సెస్ స్టోరీ వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, ఇక్కడ ప్లేస్మెంట్స్ స్ట్రాటజీ ఏమిటి, అట్లే భవిష్యత్తులో ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ వీళ్ళు అవలంబిస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఏం పని చేస్తుంది అసలు? చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీని పరిచయం చేయడం చాలా సంతోషకరం. ఈ కాలేజ్ 1979లో హైదరాబాద్లో మొదటి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ స్థాపించారో వాళ్ళు ప్రతి ఫీల్డ్లో గొప్ప నిష్ఠాతులు అందరూ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, లా ప్రొఫెషన్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, మేనేజ్మెంట్లో కానీ. సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి, కమిటీగా ఏర్పడి ఈ సంస్థను 1979లో హైదరాబాద్లో స్థాపించారు. ఆ రోజు నుంచి దినాభివృద్ధి చెంది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ సంస్థల్లో ఇది 41 స్థానం రావడానికి కారణం విద్యార్థులు, ఇక్కడ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అందరూ కలిసి సంస్థకు ఒక మంచి పేరు, ఒక రికగ్నిషన్ తీసుకొచ్చారు దేశంలో. తర్వాత ఈ 33 ఏళ్ళ ప్రస్థానంలో ఈ కాలేజు ఎన్నో సాధించింది. ఎన్నో సాధించడానికి కూడా ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ మేము పెట్టుకున్నాం ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, అకాడమిక్స్లో కానీ, టీచింగ్ మెథడాలజీస్లో కానీ, పెడగాగ్ అంటారు దాన్ని, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్లో కానీ, ప్లేస్మెంట్లో కానీ మేము అగ్రగామిగా ఉన్నాం. అంటే మా విద్యార్థులు ఎవరైతే ఇక్కడ చదువుకొని వెళ్తున్నారో వాళ్ళ పరిశ్రమల్లో ఈరోజు బాగా ఉన్నతి చెంది పరిశ్రమల్లో మంచి పేరు తెచ్చుకొని కష్టపడి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ మీద కంపెనీస్ కూడా మా వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు నేను గత 14 సంవత్సరాల్లో ఈ కాలేజీలో పనిచేస్తున్నాను. అంతకుముందు ఒక 13 ఏళ్ళలో నేను ఇండస్ట్రీలో పనిచేస్తాను. సో ఇండస్ట్రీ ఉన్న అనుభవంతో నాకు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది ఈ సంస్థలో జాయిన్ అయిన తర్వాత. ఆ 14 సంవత్సరాల నుంచి కూడా దినదిన అభివృద్ధి చెంది 80 నంబర్ ఉన్న ప్లేస్మెంట్స్ ఈరోజు నేను 1100 దాటాను. లాస్ట్ ఇయర్ 1154 ప్లేస్మెంట్ చేశాను. అదే సార్, మీరు ఇప్పుడు చెప్పినట్టు అంటే ప్రతిష్టాత్మకమైన కంపెనీస్ అన్నీ కూడా సిబిఐటికి వస్తున్నాయి, ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాయి. అయితే అసలు మీరు వాటిని అప్రోచ్ అవుతారా, లేదంటే కంపెనీసే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతాయా? అసలు క్రైటీరియా ఏమిటి? అండి, మేము కొన్ని కంపెనీస్కి, కొత్త కంపెనీస్కి అప్రోచ్ అవుతాము. పాత కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అది ఆల్రెడీ మేము రిలేషన్ బిల్డ్ చేసాం. ఈ 13-14 సంవత్సరాల నుంచి కూడా స్ట్రాంగ్ బాండ్ అండ్ రిలేషన్షిప్ ఏదైతే డెవలప్ చేసామో దానివల్ల కూడా మేము ఒక ఇన్విటేషన్ లెక్క ఎవ్రీ ఇయర్ ఫార్మల్ ఇన్విటేషన్ పంపిస్తూ ఉంటాం. సో ఏదైతే పాత కంపెనీస్ ఉన్నాయో అది మాకు ఏ ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు డెఫినెట్లీ లుక్ అట్ సిబిఐటి. అండ్ కొత్త సంస్థలు ఏదైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటామో వాటికి మాత్రం ఇన్విటేషన్ పంపుతాము. విల్ ట్రై టు గో దెమ్ అండ్ కన్విన్స్ దెమ్ అండ్ మార్కెట్ అబౌట్ సిబిఐటి. సో వాట్ ఎవర్ ఆఫ్ అసెట్స్ ఆర్ దేర్ విల్ షేర్ విత్ దెమ్. సో దానివల్ల కూడా మాకు ఎవ్రీ ఇయర్ కొత్త కంపెనీస్ కూడా రావడానికి అవకాశం. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య అనేది 4 సంవత్సరాల కోర్స్ సార్. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో అంటే అసలు ప్లేస్మెంట్ అనే ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీరు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ సంవత్సరంలో మొదలవుతారు, ఎప్పటి నుంచి సిద్ధం చేస్తారు? రిక్రూట్మెంట్ అనే ప్రాసెస్ అందరూ అనుకుంటారు 4th ఇయర్లో. అసలు యాక్చువల్ రిక్రూట్మెంట్ హ్యాపెన్స్ ఇన్ 4th ఇయర్ నాస్కామ్ గైడ్ లైన్స్ ప్రకారం. బట్ మీరు చూస్తే ప్లేస్మెంట్ కావాలి ఒక విద్యార్థి అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ యూ షుడ్ ఓరియంట్ టు దట్ పర్టికులర్ ప్రాసెస్. ఆ ఓరియంటేషన్ లేకపోతే ఫస్ట్ ఇయర్ నుంచి యూ విల్ లూజ్ ద రేస్. ఎందుకంటే ఇప్పుడు చాలా సంస్థలు చూడండి, మీరు వాళ్ళు ఏమంటారంటే కొన్ని ప్రతిష్టాత్మకమైన సంస్థలు బ్యాక్లాగ్స్ ఉంటుంది అంటారు. అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ they should not carry any backlog. And
ప్రతిష్టాత్మక సంస్థ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ 70% మినిమం ఉండాలా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. అంటే కన్సిస్టెన్సీ రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ దే సీ. సో ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత వాళ్ళకి బ్యాక్లాగ్ ఉంది 70% లేదనుకోండి, సో దానికి అర్హతలు కారు వాళ్ళు. సో ఎలిజిబిలిటీ దే లూజ్ ఎలిజిబిలిటీ ఇట్ సెల్ఫ్. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ దే షుడ్ డెవలప్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇండస్ట్రీ, బికాస్ దే ఆర్ జాయిన్ ఇంజనీరింగ్ టు టేక్ అప్ ఎ జాబ్ or to go for an higher education. So even after higher education, they require these skills. These skills compulsory also. So ఈ స్కిల్స్ లేకపోతే వాళ్ళు ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్కి అనుకూలంగా లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళని రిక్రూట్ చేయదు. సో వాట్ ఇండస్ట్రీ is looking at basically the attitude and the aptitude levels. These two things, 2 A's are very, very important, key for success to be in any placement process. Attitude and aptitude. So attitude అనేది they are measured in terms of soft skills or I call it as life skills. So ఈ life skills అనేది ఓవర్ నైట్గా రావు. అంటే ఓవర్ నైట్గా అంటే రాత్రి మనం అవి సాధించాలంటే పాసిబుల్. సో కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో సమ్టైమ్స్ దే కాల్ ఇట్ సాఫ్ట్ స్కిల్స్. సో ఈ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్. ఇట్స్ డిఎన్ఏ, అంటే మన డిఎన్ఏని మార్చాలన్నమాట. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. So what they look at in the attitude and basically your skills in how you behave in teams. Because you know the industry, if you look at the individual performance is not bothered. They're not bothered. It doesn't matter also. Performance in a team is very, very key because the industry is made up of teams, and these teams they contain today. Look at the Indian industry; they are no more local; they become global. Okay. So they deliver services to the companies across the globe. So they are no more local industry; they are global industry. So they have people with cross-cultural and trans-continental environment. Sir, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ and soft skills, are they part of the academic syllabus or you have designed anything extra than the academic year? Soft skills ఏదైతే ఉన్నాయో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ ఉంది, ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ ఉంది వాళ్ళకి ఇంగ్లీష్. దాంట్లో ఇవన్నీ నేర్పుతారు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టీమ్ స్కిల్స్ కానీ, డిబేటింగ్ స్కిల్స్ కానీ, డిస్కషన్ స్కిల్స్ కానీ, అండ్ దిస్ ఆర్ ఆల్ టాట్ ఇన్ ఫస్ట్ ఇయర్. బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ పాస్ కావడం చూస్తారు అక్కడ. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వెరీ, వెరీ కీ. బికాస్ ఐ సెడ్ ది కంపెనీస్ నో మోర్ లోకల్, దే ఆర్ గ్లోబల్. అంటే దే హ్యావ్ కస్టమర్స్ అక్రాస్ ద గ్లోబ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ప్రాముఖ్యత చెందింది ఈరోజు. ఫార్చునేట్లీ ఇండియా మనము రూల్డ్ బై బ్రిటిషర్స్ అండ్ వీఆర్ ద లిగసీ ఆఫ్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ స్టిల్ దేర్ ఇన్ దిస్ కంట్రీ. So we have to encash that advantage today. Whether you like the subject or not, English language, people say local language, yes, you should respect local language. But at the same time, we should well acquainted, well versed with the language which is important to make a career in industry today. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేను చూస్తుంటే ఈరోజు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు టీచర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు స్కూల్లో. సో కంపల్సరీగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడే ప్రయత్నిస్తారు. When they come to engineering, they think everything is over at intermediate and cracking MCET rank, so everything is over. Now life is settled anukuntaru, but the life begins in engineering because this is a profession. Engineering is a profession, okay? Medicine like law like management degree like is a profession. So ఈ profession ni industry ki orient చేయగలిగితేనే నువ్వు సక్సెస్ అవుతావు. లేదు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చి అయిపోయింది అనేసి ఇఫ్ యూఆర్ కాంప్లిసెంట్ యూ విల్ లూజ్ ద రేస్. ఓకే. సో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేవరకు నాట్ ఓన్లీ స్పీకింగ్ స్కిల్స్, సో లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, writing skills, speaking skills, all four pillars. They are like 4 pillars, okay, of a house. So unless you are comfortable in all these 4 communication skills, it's not holistic. The communication skill anedi maatladutunnaro, it is not holistic. So all 4 are important pillars. Okay. Not only speaking, listening, reading and writing. So iroju industry kuda పేపర్లో ఏదైతే ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ పెడతారో, సో దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద వర్బల్. మెనీ ఆఫ్ ద CBI స్టూడెంట్స్ ఆల్సో దే డూ బ్యాడ్ ఇన్ ద వర్బల్ సైడ్. They do very good in mathematical, quant, analytical skills, logical skills, so they are very good. But when you come to soft skill and verbal skills, they have to improve.
ఓకే. సో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ 4 మనం ఎవ్రీ డే దినచర్యంగా ప్రాక్టీస్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం. సో ట్రై టు లుక్ అట్ గుడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్, try to listen to English news channels, try to read English newspapers, try to write articles in newspapers. Okay, it improves your written skills. Okay, wherever you are there, try to speak in English. Okay, whether you like the language or not, but try to speak in English. Otherwise, you will not be successful. Sir, in the last 10 years, some 300 companies visited CBIT and selected some 6,000 odd students for their companies. So, I mean, what is the secret behind this great success? We create lot of awareness. పిల్లలలో మీరు 4th ఇయర్కి వచ్చేవారికి మీరు ఈ విధంగా ఉండాలా అంటే దీస్ ఆర్ ది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. సో ఈ రిక్వైర్మెంట్స్కి మీరు అలైన్ అవుతే, ఓరియంట్ అవుతే, దెన్ యూ విల్ హావ్ సక్సెస్ఫుల్ క్యారియర్. ఓకే, జాబ్ క్యారియర్. సో మీరు బ్యాక్లాగ్ పెట్టుకోవద్దు. మీరు 75% అబోవ్ అకాడమిక్లో కన్సిస్టెంట్గా పర్ఫామ్ కండి. దెన్ డూ లాట్ ఆఫ్ మినీ ప్రాజెక్ట్స్. అంటే ఈరోజు ఇండస్ట్రీ కూడా ఇంటర్వ్యూలో ఎక్కడ అంటే బేసికలీ ద టెస్టింగ్ అప్లికేషన్ ఆఫ్ థియరటికల్ కాన్సెప్ట్స్, అంటే రియల్ టైమ్ ప్రాక్టీసెస్ అనమాట. సో హౌ డు అప్లై యువర్ నాలెడ్జ్, వాట్ ఎవర్ నాలెడ్జ్ యూ అక్వైర్డ్, థియరటికల్ నాలెడ్జ్, హౌ డు అప్లై ద రియల్ టైమ్ సిచ్యుయేషన్స్. సో అది ఆ లింక్ అనేది లేదు ఇక్కడ. సో ఆ లింక్ గురించి పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మేము ఇక్కడ. లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. వీ కాల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, దే డెలివర్ ద లెక్చర్స్. సో దే టెల్ హౌ దిస్ నాలెడ్జ్ ఈస్ అప్లైడ్ ఇన్ ఇండస్ట్రీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ వల్ల సో దే లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కమ్ ఫర్ ద స్టూడెంట్. సో యూ ఆల్సో నో వేర్ ఈస్ నాలెడ్జ్ కెన్ బి అప్లైడ్.